నా కామెడీ షో. అబ్బాయిలు అమ్మాయిలు అయిపోతే, అమ్మాయిలు అబ్బాయిలు అయిపోతే, దాని తర్వాత వాళ్ళ పిల్లలు అయిపోతే జంబలకడి పంబ. ఎగ్జాక్ట్లీ. జంబలకడి పంబ సినిమా రీ రిలీజ్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు ఆర్డర్ ప్రసాద్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. దొరబాబుకి ఈ డాన్స్ ఎక్కువైంది ఈ మధ్య. ఏంటి బెదర్, ఏంటి ఫ్రస్ట్రేషన్ ఏంటి? మరి లేడీస్ టూ మచ్ డామినేషన్ అయిపోతుంది. ఏమన్నారు? అరే ఏమన్నావేంట్రా, రాత్రి పూట మందు కొడుతున్నాను కాబట్టి తోడు కోసం సిగరెట్ తాగుతాను. అది కూడా రెగ్యులర్ గా తాగను నేను. వారానికి 7 రోజులు సాయంత్రం పూట తాగేది. దానికి ఫీల్ అవుతారేంటి వాళ్ళు? ఊరు నుంచి మనం మా మరదలు వస్తే చిన్న సరసం ఆడాను, దానికి ఫీల్ అయితే ఏంటి పోయి? అది చిన్న సరసాడావా? ఏ సరసాడు? గదిలో తీసుకెళ్లి గడబెట్టి నడుంగిల్ల తొప్ప. మా ఆవిడ మరీ టూ మచ్ భయ్యా. ఏదో ఇంట్లో మా ఆవిడ లేకపోతే పని మనిషితో సరదాగా ఉన్నాను, అదేదో అడిగి నగలు అడిగితే మా ఆవిడ దానికి ఇచ్చే అంతే. దానికి ఫీల్ అయిపోతుంది మా ఆవిడ. మరి టూ మచ్ ఫీలింగ్. పని మనిషిని బాగా చూసుకోవాలి కదా మన ఇంట్లో ఉన్నప్పుడు. కంట్రోల్ పెట్టాలి భయ్యాలి. కంట్రోల్ పెట్టాల్సిందే. నువ్వు కంట్రోల్ పెడతావన్నా? ఒక్కటే ఒక గుద్దురా అంతే, అక్కడ ఉండిపోద్ది అంతే. నువ్వు గుద్దితే ఉంటదేమో, నేను గుద్దుకుంటే నా కాలు కింద ఉంటది. నేనైతే గుద్ది సలుగుడు మొత్తం చేశా. అసలు నేను చూపిస్తాను చూడు మా ఆవిడని ఎలా కంట్రోల్ పెడతా. ఏమే టీ తీసుకోండి రా. షుగర్ వేసావు ఇందులో? వేసానండి. షుగర్ బయటది. షుగర్ బయటకి ఎలా తీస్తారండి? కాదమ్మా, ఇప్పుడు నేను ఇందులో రాయి వేసా, తీసా. నువ్వు షుగర్ వేసావు, మరి తీయాలిగా. ఎలా తీస్తా? అంటే నా షుగర్ డబ్బులన్నీ నువ్వు షుగర్ అని చెప్పి వాడేసి ఇంట్లో మేకప్ ఖర్చులు పెట్టుకొని ఎంకమ్మా మరి నువ్వు హార్ష్గా బిహేవ్ చేస్తున్నావు భయ్యా. కంట్రోల్ అంటే ఎలా ఉంటుంది నేను చూపిస్తాను. ఏమే టీ తీసుకురా. ఏమండి గ్లాసులు ఎవడు తెస్తాడు? సారీ అండి. అంటే సాసర్ తీసుకొచ్చి దీన్ని టీ ఏదే ఆటో వేసాలా నా ముందే? ఏంటి భయ్యా అరట్లేదేంటి? అదే ఎందుకు అరట్లేదు? ఆయన అరిచి అంత కొట్టట్లేదు కదండి. మీ ఇద్దరు అలాగా ఇంక పారా. ఏమే ఏంటి టీ తెమ్మనుకున్నాను తెచ్చో? అడుగుతారు కదా అని చెప్పేసి ముందే తెచ్చేసానండి. పంచదార తక్కువ ఉందంటే? పందరు తక్కువ ఉందా? ఎత్తాను. నా పేదవారి కన్నా తీపెట్టి ఏం చేసావే? ఎంగిల్ చేశానండి. ఇదే వారానికో 2 వారాలకు ఒకసారి పొళ్ళు తోవిద్ది. నీ మూతి ఇందులో పెట్టి ఏంటి ఎక్స్ట్రా చేస్తాను ఈ మధ్య నీకు బాగా? ఉండు, అది చెప్పింది కదా చంపేస్తానని. ఇవాళ నిజంగానే చంపేస్తాను. కత్తి పడితే కేసు వద్దు కానీ రాత్రి ఉరేసి చంపే. నేను రాత్రి చంపలేను భయ ఆడోళ్ళని. ఏం భయ్యా? తోడు ఉండాలి కదా. ఆటగాడు మా వాళ్ళ ఆటగాడు కాదు. అలా కాదు కానీ హోల్సేల్ గా అందరికి ఒక రౌండ్ వేస్తే భయ్యా ఏంటి భయ్యా మన పిల్లలు ఎంత టార్చర్ పెడతాను మనల్ని? నాకు బాగా టార్చర్ గా ఉంది, తలకనే పోస్తుంది. ముందు మందేసారు పద. చూసావారా, వాళ్ళు మనల్ని టార్చర్ పెడుతున్నారు, మనం వాళ్ళని టార్చర్ పెడుతున్నామంట. దీనికి ఏదో ఒక పరిష్కారం ఉండాలి. అక్క ఏమైంది అక్క అలా ఉన్నావు? ఏం కాలేదురా, బావి ఇంకా మారలేడు కదా, టార్చర్ పెడుతున్నాడు. అందుకే హిమాలయాలకు వెళ్ళి 4 రోజులు కష్టపడి మూలకలన్నీ నూరి ఈ మందు తయారు చేశా. తర్వాత తెలిసింది మనకొండ కూడా దొరుకుతుంది ఇది. నువ్వేం చేస్తావంటే ఈ మందు నీళ్ళలో కలిపి బావులకు దాయించండి. ఎవరెవరు పిచ్చి చేసే వాళ్ళు అందరికి దాయించండి, మీ కష్టాలన్నీ తీరిపోతాయి. సరే. అరే ఇది జస్ట్ మన మొగుళ్ళకే కాదు, అందరికి పంచేద్దాము. అందరు మొగుళ్ళ తాట తీద్దాం. ఏంటి గ్లాస్ లైట్ పట్టుకున్నారు? మీరు పాపం అలసిపోయి వచ్చారు కదా, మజ్జిగ తాగండి. పోదాం తమ్ముడు. గుడ్ నైట్. గుడ్ నైట్. ముత్యాల చెమ్మ చెక్క, రత్నాల చెమ్మ చెక్క, ఓ చెల్లి మురిపెముగా ఆడుదమా కల కిల కిల. ఏరా తమ్ముడు ఏ ముగ్గేస్తున్నావు? 7 చుక్కల ముగ్గు. నువ్వు? నేనా 10 చుక్కల ముగ్గ. నువ్వేం ముగ్గేస్తున్నావు? నాది ఒకటే చుక్క, పెద్ద చుక్క. ఏంటి ఇదే?
సౌత్ ఇండియన్ మాల్ లోని కొత్త శారీస్ పెట్టారు తెలుసా? నీకు ఈ మధ్య సారీస్ కట్టుకోవాలనిపిస్తుందా? నీకు? నాకు వేసుకోవాలనిపిస్తుంది. నాకు వేసుకోవాలనిపిస్తుంది. అరే ఆటో, అమ్మో మా ఆయన వచ్చేస్తున్నాడు. అరే బండి, అమ్మో మావిడి. అరే ద్వారా. అయినా ఏంట్రా పొద్దు పొద్దున ముగ్గులు వేసుకుంటా ముచ్చట్లు? ముచ్చట్లే లేవు, ఊరికే సరదా మాడుకుంటున్నాం. సరే గాని చాయ్ తీసుకురా. చాయా ఇగోండి. షుగర్ వేసావా? వేసానండి. ఇప్పుడు తీసి చూపించు. అడుగుతాననే షుగర్ తెచ్చా. అబ్బా షుగర్ ఎక్కువైందిరా, కొద్ది తీసి తీసేయి. షుగర్ ఎక్కువ తల తీసేస్తానండి. వేసినప్పుడు ఎలా అయితే వేసావో తీసినప్పుడు అలానే తీయాలి కదా. షుగర్ అయ్యనికి చేతనైతది గాని షుగర్ తీయనికి చేత కాదు. బంటి టీ తీసుకొని రామా. సాసర్ ఎవరు అడిగారు? మీరు అడుగుతారని ముందే తీసుకొచ్చానండి. ఓహో, అడగకుండా నేను తెస్తున్నావు అంటే అడగకుండా బయట ఎన్ని చేస్తున్నావు? రామ నలుగురు వింటే ఏమనుకుంటారు? తెగిచ్చావు. తెగించినట్టండి. అయ్యో मस्त शेड्स होणार नीला कमला असा అరే ద్వారా, ఆ, టీ పట్టుకురారా. చిలిపి తెచ్చావా? తెచ్చానండి. పందారు లేదేటమ్మా? పంచదార తక్కువైందా? పందారు వేసి పట్టురా. ఉండండి వేస్తాను. ఏం చేసావురా? కొద్దిగా ఎంగిల్ చేసానండి, తీపి ఎక్కువ వస్తుంది. అంటే నువ్వు ఎంగిలి చేసిన టీ ఇప్పుడు నేను తాగాలంట. అన్నయ్య గారు చూడండి. అందరూ నిన్ను చూసి కొద్ది దించి చూడలేకపోతున్నాం. ఏంటి ఈ టార్చర్ మనకి ఈ మొగులతో? అరే ఇదంతా కాదు గాని మనం ఫస్ట్ వెళ్ళి మందేద్దాం పదండి. నువ్వేమి చేసావు నేరం? నిన్నెక్కడంటుంది పాపం చిన్న బోకుమా. ఏంటిది జంబలగడ్డ పంప ఇచ్చినాక మొత్తం తేడా అనిపిస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కలా బిహేవ్ చేస్తున్నారు. ఏంటి ఊర్లో ఎవరు లేరు? ఏడిపోయారు అందరూ? ఏదో తేడా కొట్టిందబ్బా. నీకెవరు ఇలేదా ఇంకా? I'm a very good girl. Tell me your teacher, my dear brother. గుడ్ మార్నింగ్ టీచర్. నేను టీచర్ ఏంట్రా? మీరే కదా మా టీచర్. మేము స్కూల్ పిల్లలమే. కూర్చోండి. నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినట్టు ఎలాగైనా తప్పించుకోవాలి. వీళ్ళు నేర్చుకున్నారు అందరూ? నాకు వచ్చి మాస్టర్. చెప్పరా వీళ్ళు చెప్పు. అమ్మాయి పక్కన వచ్చి కూర్చుంది అనుకో, ఆ. అమ్మాయిని గోకేమనుకో, అమ్మాయిని గిల్లేమనుకో, ఈ అమ్మాయిని గట్టిగా గిలితే ఈ. ఒరే అవి కాకపోయినా కనీసం గుణింతాలు వచ్చినాయా? రే గుణింతాలు వచ్చా నీకు? నాకెందుకు రావు? చెప్పు ఒకసారి. కా గుడిస్తే కా, కి ఆ. కీ గుడిస్తే కీ, కు గుడిస్తే కూ. మాస్టర్ వాడు నన్ను చాలా తిడుతున్నాడు హిందీలో. నీకు ఇంత అంత వచ్చా? చాలా వచ్చు. ఏది మాట్లాడరా చూస్తా. दिलवाला दुल्हनिया ले जाएंगे, लगान, दबंग, दंगल. ఇంటి నిజంగానే వచ్చాడు, నాకు అర్థమైంది. కానీ నీకు ఒక గుడ్డు ఇచ్చాను రా, 5 రూపాయలు. 10 గుడ్లకి ఎంత అవుతుంది? 250 రూపాయలు సార్. అంతెందుకు అవుతుంది రా? 50 రూపాయలే కదా. అంటే 10 గుడ్ల స్టఫ్ కి ఒక క్వార్టర్ కావాలి కదా సార్. అవునరా, నీకు హోంవర్క్ ఏమన్నా చేసావారా? మా తాతగారు పోయారండి. అయ్యో పాపం, ఎలా పోయాడు రా? నిన్న విజయవాడ ఫంక్షన్ కి వెళ్ళాలని ఆ. బస్ స్టాప్ లో నించున్నానండి. ఆ. స్పీడ్ గా బస్సు వచ్చిందండి. బస్ ఎక్కి పోయాడండి. నువ్వు చెప్పే 1 2 3 నాకు రావు సార్. అదేంటి నీకు వచ్చుగా? వాడిని ఆ సన్నిగాని గెలికావు కదా. వాడెంత? 1. ఆ అజర్ గారు ఉన్నారు కదా, వాడు 2. ఆ చాణక్య గారు ఉన్నారు కదా. అదే నన్ను పక్కకు పిలిచి మాట్లాడాడు. ఆ. 3. అయ్యయ్యో, నీకు అంకెల్ రాకపోతే 6 వరకు చెప్పావంటే అంకెల్ వస్తారా? మా ఫ్రెండ్ మీద చేసి కొడుతున్నావా? ఎంత ధైర్యం మాస్టర్! ఈరోజు చేశారు జంబలకడి బంబాస్పు. మరి మా జడ్జెస్ కి స్కిట్ ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. ఖుష్బు మ్యామ్. ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్ టోటల్ ధమాకా. అందరి పర్ఫార్మెన్స్ బాగుంది. ఓవరాల్ చాలా బాగుంది. ఫినిషింగ్ మాత్రం నాకు అది అన్ఫినిష్డ్ లాగా అనిపించింది.
కపుల్స్ మధ్యలో ఏదో ప్రాబ్లం ఉంది, అది సాల్వ్ అవుతుంది లేదంటే ఇంకో వగైనా పోతుంది అంటే కొద్దిగా అది కన్ఫ్యూజ్డ్ అయింది, అది రాలేదు. బట్ ఓవరాల్ ఇట్ వాస్ నైస్, ఎంటర్టైనింగ్. మనో గారు ఎలా అనిపించింది మా జంబలకడి పంబ స్పూఫ్? అబ్బా అబ్బా కొట్టకుండానే అబ్బా కొట్టంట, అబ్బా కొట్టంట. ఎస్పెషల్లీ లేడీస్ కూడా చాలా బాగా చేశారు, ఫెంటాస్టిక్. మేడం చెప్పిన మాటకి నేను ఏకీభవిస్తా. అది ఫినిషింగ్ అనేది తర్వాత ఎంటర్టైన్మెంట్ సూపర్. దొరబాబు చూసుకో. ఇప్పుడు రామప్రసాద్ గారు, ఇప్పుడు మేము మీతో మాట్లాడుకోవాలి. 2026 కొత్త సంవత్సరంలో ఎంటర్ అయిపోయాం. మరి 2025 లో ఏమైనా మెమరీస్, మర్చిపోలేని సందర్భాలు మాతో పాటు షేర్ చేసుకుంటారా? ఒకసారి టీమ్ నుంచి ఎవరైనా వెళ్ళిపోయిన తర్వాత మనం కొంచెం స్ట్రగుల్ అవుతాం, ఎవరైనా వస్తే బాగుండు అనేసి. అలాంటి టైంకి నాకు కరెక్ట్ గా దొరబాబు దొరికాడు. దొరబాబు దొరికాడు, సూపర్ గా వెళ్తున్న టైంకి నాకు చంటన్ కూడా నాకు మంచి హెల్ప్ అయ్యాడు. లేదు, చంటి గారు వచ్చారు, అది ఓకే. దొరబాబు గారు ఎక్కడ దొరికారు మీరు? నాకు 25 లో దొరికిన మెమరీ ఇదే. 26 లో ఏం మిస్ అవుతుందంటే మళ్ళీ వదిలేస్తున్నాను మేడం. మరి దొరబాబు గారు మీ గురించి మాత్రం? నాకు కూడా అంతే మేడం. నాకు ఈ సంవత్సరం అయితే మాత్రం రామప్రసాద్ అన్న స్కిట్ లో నాకు చాలా పేరు వచ్చింది బయట. నిజంగా మేడం, ఫుల్ లెంత్ కట్టడం వల్ల మంచి పేరు వచ్చింది, నాకు చెడ్డ పేరు వచ్చింది మేడం. దొరబాబు గారు, 2025 లో మీరు మర్చిపోలేని సందర్భం ఆన్ స్టేజ్, అందరు చూస్తున్నాం, ఆఫ్ స్టేజ్ అలాంటిది ఏం జరగలేదు. 2025లో ఏంటంటే ఒక ఇంటికి అడ్వాన్స్ ఇచ్చానండి కొనుక్కోవడానికి, అదొకటి మంచి జరిగింది. మరి చంటి, ఒక సినిమా ఆఫీస్కి వెళ్తే మేనేజర్ అడిగారు, మీరు ఇంకా సినిమాలు చేస్తున్నారా? నేను ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాను, ఇంకా బయటికి రాలేదు అనుకుంటున్నారు అందరూ. అలా 3-4 సినిమాలు పోయినాయి. ఇంట్లో కూర్చొని సీరియస్ గా ఆలోచిస్తుంటే నన్ను తీసుకొచ్చి రామప్రసాద్ టీంలో వేశారు. అప్పటి నుంచి అందరిని నవ్విస్తూనే ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఫుల్ ఎనర్జీ ఉంది. ఇంకా నవ్వించే ప్రయత్నం చేస్తాం, ఇంకా నవ్విస్తాం.